ఈ రోజు తణుకులో దస్తావేజు లేఖర్లకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 వల్ల దస్తావేజు లేఖర్ల జీవనోపాధికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396 రద్దు చేసి దస్తావేజు లేఖర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబారెడ్డి, వడ్లూరు సీతారాం, నూకల కనకదుర్గ, చోడే గోపీకృష్ణ, పొట్ల సురేష్, జల్లూరు జగదీష్, గెల్లా జగన్, యారాబాట రామకృష్ణ, జిలాని, నార్కన్ రాజేష్, రంభ నాగేశ్వరరావు, సాయి, పైడి సాయి, సూర్య, రామకృష్ణ, రాచమల్ల సత్యనారాయణ, ఇమిడి సూరిబాబు, వనంరెడ్డి మురళి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకులో దస్తావేజు లేఖలు చేపట్టిన నిరవధిక పెండౌన్ శిబిరం వద్దకు వెళ్లి వారికి వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 వల్ల దస్తావేజు లేఖల జీవనోపాధికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396 రద్దు చేసి దస్తావేజు లేఖర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను తణుకు సజ్జాపురం లేఖర్ల సంఘం ప్రెసిడెంట్ని. నా పేరు విప్పర్తి లక్ష్మీ శ్రీనివాసు. గత 10 రోజులుగా మా దస్తావేజు లేఖర్లందరూ ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోకి వ్యతిరేకంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. మధ్యలో నిరాహార దీక్షలు కూడా చేసాం. ఈ 396 జీవో మూలంగా మా ఉపాధి పోతుందని, మేము రోడ్డును పడే పరిస్థితి వస్తుందని ఆందోళనతో ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా రమారామి 1,00,000 మంది లేఖర్లు ఉన్నారు. వారికి అసిస్టెంట్లుగా పనిచేసే గుమస్తాలు ఉన్నారు. వీరందరి కుటుంబాలు ఈ 396 జీవో వల్ల ఆర్ఎస్కేలు ఏర్పాటు చేసినట్లయితే రోడ్డును పడి ఏ విధి లేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారనే ఆందోళనతో ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ రోజున మా పెన్ డౌన్ కార్యక్రమం ఈరోజు తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర లేఖర్లు రిలే నిరాహార దీక్షలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గం కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆదేశాలతో సందర్శించడం జరిగింది. వారికి సంఘీభావంగా వారి యొక్క నిజమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఒకే ఒక డిమాండు, వారి ఇచ్చిన జీవోను రద్దుపరిచి వారి యొక్క జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని వారి కోరిక. ఆ కోరికను మన్నించి ఆ జీవోను రద్దు చేయాలి. రాష్ట్ర మంత్రులే చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ విషయంలో సాక్షాత్తు ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రి మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కూర్చోడానికి కుర్చీలు లేవు, బెంచీలు లేవు, వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, అదే పద్ధతిలో ఏసీలు లేవు, అన్ని అనేక రకమైనటువంటి విమర్శలు చేస్తూ అందుగాను దీన్ని ప్రైవేటైజ్ చేస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం చాలా శోచనీయం. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కలగజేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్ప లేఖర్ల మీద ఉండదు. దాన్ని తీసుకొచ్చి దాన్ని సాగుగా చూపించి లేఖర్లని వారి యొక్క విధుల్ని తొలగించాలని ఆలోచన చేయడం దుర్మార్గమైన చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో అనేకమైన సచివాలయాలు పెట్టారు. అందులో కొత్తగా ఉద్యోగాలు రిక్రూట్ చేశారు. ఆ సచివాలయాలకు సంబంధించినటువంటి అకామిడేషన్, ప్రజలకు కావాల్సిన అకామిడేషన్, ఆఫీసర్లకు కావాల్సిన అకామిడేషన్ గత 10 రోజులుగా తణుకు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి డాక్యుమెంట్ రైటర్స్ అంతా మరి ఏదైతే ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన చేస్తుందో ఆ ఆలోచనను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్స్ 10 రోజులుగా నిరాదీక్ష చేస్తున్న ప్రభుత్వంకి చీకమ కుట్టినట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ కేవలం ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఈ డాక్యుమెంట్ రైటర్స్ని కొట్టగొట్టాలని, 2 ప్రైవేటు పరం చేయాలని. సబ్ రిజిస్టర్ ఆఫీసులు ప్రైవేటు పరం చేస్తే పూర్తిగా నష్టపోయి ప్రజలు. డాక్యుమెంట్ రైటర్కి జరిగే నష్టం తక్కువ, ప్రజలకు జరిగే నష్టం ఎక్కువ. దానివల్ల మ్యానిపులేషన్లు బాగా చేస్తారు. ఈ ప్రైవేటు పరం వల్ల ఏదంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి ఉపకారం కలగాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఆలోచన విరమించాలి. వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా డాక్యుమెంట్ రైటర్స్కి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్స్కి సహాయ సహకారాలు అందిద్దాం. వారి ఉద్యమానికి చేదోడు వాదోడుగా ఉంటాం. ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఉపసంహరించుకోవాలని ఈరోజు ఈ దీక్షా శిబిరంలో మరి వీళ్ళందరినీ పాపం 10 రోజుల నుంచి వాళ్ళు ఇబ్బంది